అక్రమాస్తులు 100 కోట్లకు పైనే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో భారీ అవినీతి తిమింగలం. రంగారెడ్డి జిల్లా ఏడి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకకాలంలో మై హోమ్ భూజాలో ఫ్లాటు, కర్ణాటకలో, ఏపీలో 11 ఎకరాల చొప్పున అగ్రికల్చర్ ల్యాండ్, మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, కేజీన్నర బంగారం, నగదు, రైస్ మిల్లు పత్రాలు స్వాధీనం. కేసు నమోదు, కొనసాగుతున్న అక్రమాస్తుల లెక్కింపు. మీకు మరీ చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి చెప్తున్నా, నేను ఇవి చూసిన వాడిగా చెప్తున్నా. మీ గవర్నమెంట్ జాబు ఎంతో కష్టపడి కొడతారు, దాన్ని కాపాడుకోర్రి. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. మీరు అవినీతి కేసులో ఇరుక్కుంటే మీ లైఫ్ క్లోజు. ఎందుకంటే స్వయంగా చూసిన వాడిగా చెప్తాను. నేనున్న రూములో, నేను 17వ నెంబర్ రూమ్లో ఉండేది. దీంట్లో మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తులే. నేనున్న రూములో ఇదే కాళేశ్వరానికి సంబంధించిన ముగ్గురు హెడ్స్. ఆ మురళీధర్ రావు గారు, హరికిషన్ నాయక్ గారు, శ్రీధర్ గారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఒకరేమో ఈఎన్సి, ఒకరేమో ఈఈ. ఇద్దరు ఈఈలే. ఒకరు సీనియర్ ఈఈ, ఒకరు ఆయన కింద జూనియర్ ఈఈ. ఈ ముగ్గురితో పాటు ఒక జడ్జి గారు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ లాయర్ గారు ఒకరు, ఒక సిఐ గారు, ఒక ఆర్ఐ గారు, ఇట్లా అందరూ. దాంట్లో నేను ఒక్కనే ప్రభుత్వ ఉద్యోగస్తుని కాదు, ఇంకా జర్నలిస్ట్ కాదా అని నన్ను తీసుకపోయి 6 రూమ్లు వేసిండ్రు అన్నట్టు. వీళ్ళ వేదన నేను చూసిన ఏడ్చిన్లు. ఓ వైపేమో అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులో దొరకగానే ఆ ఊరంతా తూ అని ఉంచుతుంది. సరే, వీళ్ళు అవినీతి అక్రమాలకు సంబంధించి రాలే, కాళేశ్వరానికి సంబంధించి దాంట్లో వచ్చింది. ఇక ఇప్పుడు దొరికిన చూడు, డైరెక్ట్ దొరికిన వాళ్ళు ఉంటారు, అక్రమాస్తులు కూడా కట్టిన వాళ్ళు. సిగ్గుపోతుంది, భయంకరంగా ఉంటుంది పరిస్థితి, చాలా భయంకరంగా ఉంటుంది జైళ్ళ మీది. ఇట్లుంటుంది. ఇక ఒక ఆయనే ఇంజనీరు, ఇది మిషన్ భగీరథ ఇంజనీర్. ఈ మిషన్ భగీరథ ఇంజనీరు అనుమతులు ఇవ్వమని ఒక కాంట్రాక్టరు అడిగితే ₹1,00,000 అడిగిండట. ₹1,00,000 అడిగితే ఈయన మంచి ప్లాన్ చేసిండు. ఇక ఏం ప్లాన్ చేసిండు, ఆ ₹1,00,000 తీసుకొని వస్తా పలాని కాడికి రారని చెప్పిండు. చెప్పి ముందే ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఈ ₹1,00,000 ఇచ్చేటప్పుడు ఏసీబీని గమనించిండు ఈ మిషన్ భగీరథ ఇంజనీర్. గమనించి ₹1,00,000 వాళ్ళ స్నేహితుని చేతిలో పెట్టి వీడు ఒక్కటే ఉరుకుడిగా కారు వేసుకొని ఒక్కటే పోకటాటిగా. ఈ స్నేహితుడు ఈ ₹1,00,000 పట్టుకొని పోతే కొంతమంది ఏసీపీ వీడిని వెంబడించారు, కొంతమంది ఏసీపీ వీడిని వెంబడించారు. ఓ 10 మంది అయితే ఐదుగురు రూట్ మార్చుకొని ఇద్దరు వెంబడపడ్డారు. ఈ స్నేహితుడు ఏం చేసి ₹1,00,000 తీసుకపోయి బాయిలో దునికిండు. డబ్బులు బాయిలు వేసి ఇక పైసలు లేవు కదా ఇడిచిపెడతారు అనుకున్నాడు. ఈ ఏసీపీ వాళ్ళు మీరు సచ్చినా ఇడిచిపెట్టరు. వాళ్ళు బాయిల వాడిని దునికిపిచ్చి ₹1,00,000 అలాకెళ్ళి ఎంకులాడిపించి ఇద్దరిని తీసుకొచ్చి జైలు వేసింది. ఇక ఇద్దరు రోజు, అరే నాదేం తప్పు ఉన్నదిరా, నువ్వు నా స్నేహితుడు అని ₹1,00,000 ఇస్తే నేను తీసుకున్నారా, నాకు బెయిల్ వస్తలేదురా, నా పిల్లలు ఆగమవుతానరా, రోజు తిట్టుకునేది వాళ్ళిద్దరు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు బాగా గుర్తుపెట్టుకోర్రి. ఒక ఆయనకైతే శిక్ష పడ్డది, ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి శిక్ష పడ్డది, 3 సంవత్సరాల శిక్ష పడ్డది. 10 లక్షల అవినీతి అక్రమాల్లో ఇరుక్కున్నందుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. మీరు ఎంత తింటారు అబ్బాయి రోజు? ఇప్పుడు ఈ 100 కోట్లు ఉంటే రోజు ఏమైనా 100 సార్లు తింటావా? ఎవరు తిన్నాక ఆ 3 పూటలే తినాలి. ఇక ఇప్పటి కాలానికైతే 2 సార్లు తినడమే గగనం అవుతాను. గట్టిగా ఒక్కసారి తిన్నదనుకో ఇక అసలు ఆకలి కూడా అయితే లేదు. ఎందుకంటే కాలం అట్లా తయారైంది. శరీరానికి పెద్దగా పని ఉండలేదు, మనకు అంత మెదడుతోటి పని చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఇంకెవరన్నా ఉంటే ఈ న్యూస్ చూసినాక స్వయంగా చూసిన వాడిగా చెప్తాను, మీరు అవినీతి అక్రమాలకు పాల్పడకండి. మీ కుటుంబ పరువు పోతుంది. మీ పిల్లల మీద, మీ పిల్లల ముందు
తలెత్తుకోలేరు. ఏం చెప్తారు, మా నాయన ఏంటిదంటే అవినీతి అక్రమాల కేసులో ఇరుక్కున్నాడని చెప్తారా? చాలా సెక్షన్స్ మారినాయి. ఐపీసీ సెక్షన్స్ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ వచ్చినాయి. ఇవి చాలా క్రిటికల్గా ఉన్నాయి ఈ సెక్షన్స్. జడ్జి గారే కొన్నిసార్లు అక్కడ ఉండి ఈ ఈ బుక్ తీసి కొత్తగా వచ్చిన ఈ బిఎన్ఎస్ సెక్షన్కి సంబంధించి ఆ చట్టాలకు సంబంధించి తీసి మరీ చదువుకొని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె టేబుల్ మీదనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులు. ఒక్కసారి ఇరుక్కున్నాడా మీరు కొలాప్స్. సంవత్సరం పాటు సస్పెండ్. సంవత్సరం తర్వాత అయినా జాబ్ వస్తుందంటే రాదు, అంత ఈజీగా రాదు. ఏ ఎమ్మెల్యే కాల్లో మొక్కాలే, ఏ మంత్రి కాల్లో మొక్కాలే. తిరగంగా ఎప్పుడు వాడు పోస్టింగ్ ఇప్పిస్తాడో తెలియదు. ఎమ్మెల్యేనో మంత్రో అది కూడా గ్యారంటీ లేదు. మరి సిగ్గుమాలిన పనులు మానుర్రి. గంత కష్టపడి చదువుతారు కదా రే, 24 గంటలు చదువుతారు. చదివి గీ లుచ్చ పనులు ఏంద్రాబాయ్, ఎంత దినజాలేదు వీళ్ళకి, ఎంత దినజాలేదు.